కమిటీలతో కాలయాపన చేయకుండా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరణ చేయాలని ఇటు కార్మికులు అటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. నేను మీకు అందిస్తాను భూపతి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ నుంచి. 1938లో నిజాం పాలనలో బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో మొదటి యూనిట్ను ప్రారంభించారు. అంచెలంచెలుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించింది. 1938లోనే తొలిసారి బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి ప్రైవేటీకరణ జరిగే వరకు లాభాల బాటలో పయనించిన ఫ్యాక్టరీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం నుంచి 1950లో ఫ్యాక్టరీని అప్పటి ప్రభుత్వం చేజిక్కించుకుంది. ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 యూనిట్లు ఏర్పాటు చేసింది. బొబ్బిలి, సీతానగరం, హిందూపూర్, జహీరాబాద్, మెట్పల్లి, మిర్యాలగూడ, చాగల్లు డిస్టిలరీ, నాగార్జున సాగర్ లో మిషనరీ డివిజన్, మెదక్లో షుగర్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ లో నెఫాజ్ చాక్లెట్ కంపెనీలను ఏర్పాటు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ నడిపేందుకు 14 వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవసాయ క్షేత్రాల్లో 16,000 ఎకరాల్లో చెరుకు పంట సాగయ్యేది. సుమారు 6,000 మంది కార్మికులు అప్పట్లో ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు. మెదక్ జిల్లా ముంబోజీపల్లి, జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని ఫ్యాక్టరీలు 2015 డిసెంబర్ 23న మూతపడ్డాయి. లే ఆఫ్ కారణంగా వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వేలాది మంది చెరుకు రైతులు నష్టపోయారు. చెరుకు రైతులు పంటను సాగు చేయడం మాని ఇతర పంటల్ని సాగు చేస్తున్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్లో పెట్టడంతో వారంతా రోడ్డున పడి అప్పుల పాలయ్యారు. ఖండాంతరాల ఖ్యాతి గడించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చీకటిలో మిణుకుమిణుకుమంటూ మెరిసి నేడు ఆరిపోయిన దీపంగా మారాయి. 1937-38లో నిజాం హయాంలో బోధన్లో ప్రారంభం కాగా ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఫ్యాక్టరీగా చరిత్ర పుటల్లో నిలిచింది. ఈ ఫ్యాక్టరీతో 5,000 కుటుంబాలకు ప్రత్యక్షంగా, వేలాది కుటుంబాలకు పరోక్షంగా జీవనోపాధి దొరికింది. బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో 16,000 ఎకరాల భూమి ఉండగా 2,500 మంది కార్మికులు పనిచేసేవారు. 2015-16 సీజన్ సమయంలో ప్రైవేటు యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే రైతుల నుంచి చెరకు సరఫరాపై ఒప్పందం చేసుకోలేదు. లే ఆఫ్ నిర్ణయంతో బోధన్లో 155 మంది కార్మికులతో పాటు 3 యూనిట్ల కింద పనిచేసే 305 కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. లే ఆఫ్ తర్వాత ఇప్పటి వరకు 9 ఏళ్లుగా యాజమాన్యం మొండి వైఖరితో జీతాలు ఇవ్వకుండా కార్మికుల్ని ఇబ్బందులకు గురిచేసింది. దీంతో కార్మిక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. కార్మికులకు ఇవ్వాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, పీఎఫ్, జీతాలు కలిపి కోట్లాది రూపాయలను యాజమాన్యం చెల్లించాల్సి ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ ఎత్తివేసి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని నడపాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి పునరుద్ధరణ విషయమై కాంగ్రెస్ సర్కార్ చర్యలు చేపట్టింది. రైతుల నుంచి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మా యావత్ బోధన్ చెరుకు రైతాంగం ఈరోజు ఎంతో ఒక స్వర్ణ అక్షరాలతోటి లిఖించబడిన రోజు. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఈ బోధన్ ప్రాంతంలో చెరుకు పంటలకు అనుకూలమైనటువంటి నేలలు ఉన్నాయి. గతంలో కూడా ఒక ఉద్దేశపూర్వకంగా రైతుల మీద ఒక దురుద్దేశంతో ఈ ఫ్యాక్టరీని ఒక కుట్రపూరితంగా మూసపెట్టడమే జరిగింది తప్పితే ఎక్కడ కూడా రైతులు చెరుకు పంట మీద ఇష్టం లేకనో లేదా కార్మికులు ఇక్కడ పని చేయకనో కాదు. ఒక కుట్రపూరితంగా కేసీఆర్ కాదు, అప్పుడు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా కుట్రలు చేసేసి ఇయర్ బై ఇయర్ ఈ ఫ్యాక్టరీని నామరూపాలు లేకుండా చేసింది. ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కమిటీ చేసిందో కమిటీ ద్వారా ప్రజల యొక్క సాధక బాధకాలు మరి ఏ విధంగా మనం ముందుకు పోతే చర్చలు అనేది జరుపుతున్నారో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఖచ్చితంగా మనం ఏదైతే రైతుల ఒక హామీలు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఒక మనం తెరవాలంటే దానికి మీరు అన్నట్టుగానే సాగు కూడా ముందు ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలి, విత్తనాలు కూడా మంచి రకం ఇవ్వాలని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు మంత్రి గారు చెప్పారు. అందులో కూడా వివిధ రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాలు కూడా మనకు అనుకూలంగా మరి ఏదైతే ఈల్డింగ్ ఎక్కువ వచ్చే విధంగా ఆ విత్తనాలు ఇచ్చి పరిధిలో ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఒకే పంట ఉండడం మూలంగా. పంట మార్పిడి అనేది చాలా అవసరం రైతులకి. పంట మార్పిడి ఎప్పుడైతే లేదో దిగుబడి అనేది తగ్గిపోతుంది. దాని మూలంగా చాలా నష్టపోతున్నారు. ఒక పంట పండినా రెండో పంటలో కంప్లీట్ ఆ పంట జీరో మైనస్లోకి వెళ్తున్నారు. రైతులు ఆ విధంగా నష్టపోతున్నారు. ఏషియాలోనే నంబర్ 1 అయిన మన షుగర్ ఫ్యాక్టరీ అనేది మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడైతే ఉందో చెరుకు పండించినప్పుడు రైతులు చాలా ఆనందంగా ఉండేవారు. ఎక్కడెక్కడ నుండినో చెరుకు కొట్టడానికి ఇతర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి చెరుకు కొట్టడానికి వచ్చి జీవనోపాధి లభించేది. కార్మికులు ఇక్కడ ప్రమాణంగా హ్యాపీగా ఉండేవారు. అటువంటి ఫ్యాక్టరీని మీరన్నప్పుడు లేఅవుట్ ఎప్పుడైతే వేశారో ఆ తర్వాత పూర్తిగా బోధన్ చుట్టుపక్కలంతా
అసలు నిర్మానుష్యంగా అయిందా, అసలు ఇక్కడ ఏమీ ఫ్యాక్టరీలు లేకపోయేసరికి బిజినెస్ కూడా తగ్గిపోయింది. షాపులు కూడా కంప్లీట్ కూడా ఎవరి బిజినెస్ ఏం నడవడం లేదు. కొత్త వెరైటీస్ వచ్చినాయి. 60 కాదు 70, 80, 90 టన్నులు పండే వెరైటీస్ వచ్చినాయి. అవి మనం ఇతర దేశాల నుండి కూడా అవసరమైతే ఆ సీడ్ అనేది ఇంపోర్ట్ తీసుకుని వచ్చి ఇక్కడ మిషనరీతో కటింగ్ అనేది వచ్చింది. అంతకుముందు మనం మాన్యువల్గా కట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అటువంటి అవసరం కూడా లేదు. మిషనరీతో కటింగ్ చేయడం మూలంగా చాలా సౌలభ్యంగా అవుతుంది. అది రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అందుకని ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకుని ఓపెన్ చేస్తే అది అందరికీ హర్షిస్తారు. చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా వారు నీరాజనం పడతారు, ప్రభుత్వాన్ని మర్చిపోరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లే ఆఫ్ ప్రకటించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి వెంటనే ప్రారంభించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించే విధంగా చొరవ చూపాలని కోరుతున్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా క్రమంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ నష్టాల వైపు ప్రయాణం చేసింది. నష్టాలను నివారించి ఆ సంస్థను లాభాల బాటలోకి ఎక్కించాల్సిన బాధ్యతను విస్మరించిన చంద్రబాబు నాయుడు తాను సీఎంగా ఉన్న 2002 సమయంలో జాయింట్ వెంచర్ పేరిట డెల్టా కంపెనీకి అప్పగించారు. జాయింట్ వెంచర్ కింద 51% వాటా ప్రైవేట్ కంపెనీకి, 49% వాటా ప్రభుత్వానికి తీసుకున్నారు. నిజాం షుగర్స్ పై గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా ప్రైవేట్ కంపెనీకి పెత్తనమంతా దక్కింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో 2002 వరకు 1400 మంది పనిచేస్తుండగా 1200 మందికి బలవంతంగా వీఆర్ఎస్, సిఆర్ఎస్ ఇచ్చి కేవలం 200 మంది కార్మికులతో షుగర్ ఫ్యాక్టరీని టేకోవర్ చేసుకున్నారు. నిజాం షుగర్స్ లిమిటెడ్ కంపెనీని కాస్త నిజాం దక్కన్ డెల్టా షుగర్స్ లిమిటెడ్ గా మార్చారు. కొన్నేళ్ల పాటు ఫ్యాక్టరీని నడిపిన నిజాం దక్కన్ డెల్టా షుగర్స్ యాజమాన్యం ముడి సరుకు లేదని, ఫ్యాక్టరీకి నష్టం వాటిల్లుతోందని 2015 డిసెంబర్ 23న లే ఆఫ్ ప్రకటించింది. దీంతో అప్పటికే నిజాం షుగర్స్ యూనిట్లుగా ఉన్న బోధన్, శక్కర్ నగర్, మెడ్పల్లి, మెదక్, ముంబోజీపల్లి యూనిట్లు మూతపడ్డాయి. ఈ 3 నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి డిసెంబర్ 23 నాటికి 9 సంవత్సరాలు పూర్తయింది. 2002లో చంద్రబాబు హయాంలో ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయగా 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సభా సంఘాన్ని నియమించింది. సభా సంఘం చైర్మన్ గా జువాడి రత్నాకర్రావు ఆధ్వర్యంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ అప్పటి వైఎస్ సర్కార్ అమలు చేయలేదు. గతంలో మాదిరి ఇప్పుడు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీల్ని తెరిపిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ మాటలకే పరిమితమవుతుందా అనే ప్రశ్నే తెరమీదికొస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 100 రోజులు టేక్ ఓవర్ చేస్తున్న ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 18 నెలలకే దీన్ని టేక్ ఓవర్ చేసుకోకుండా ఇంకా ఉల్టా నడుస్తున్న ఫ్యాక్టరీ మూసేసిండండి. ఆ రోజు నుంచి ఈ రోజు మాకు వేతనం లేవు. మేము బడుగు జీవులం అండి. ఇప్పుడు వచ్చిన సభా కమిటీ అందరికి సభలకు కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే కమిటీ వేసిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మీడియా మిత్రులు కూడా దాదాపు 8 సంవత్సరాల నెలల నుంచి మీడియా మిత్రులు మాతోనే ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే కనుక మా బోధన ఎంప్లాయీస్తో పాటు ఈ బోధను ప్రజలు, బోధన దీన్ని ఆధారపడుతున్న వ్యాపారులు, లేబరు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ లాభం చేకూరుద్దండి. ఎందుకంటే ఈ భూములన్నీ షుగర్ కేన్ ఆధారితమైన భూములే, అంటే అనుకూలమైన భూములు ఇవన్నీ. ఈ చుట్టుముట్టు గ్రామాలన్నీ షుగర్ అనుకూలమైన భూములు అండి. ఇవి కంపల్సరీ ఓపెన్ చేస్తే దాదాపుగా ఈ ప్రొడ్యూస్ అలాంటి మాకు 20 మెగావాట్ పవర్ ప్లాంట్ ఉంది, బయోగ్రీన్ ఉంది, బయోగ్యాస్ ఉంది, మనకు డిస్టిలరీ ఉంది, పవర్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొత్త కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఇంకా బాటిలింగ్ కంపెనీ పెట్టొచ్చు. షుగర్ ఆధారిత పరిశ్రమలు పెట్టి దాదాపుగా 3500 నుంచి 500 మందికి ఉపాధి కల్పించవచ్చు అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ శ్రీధర్ బాబు అధ్యక్షతన కమిటీ పర్యటిస్తుంది. అయితే ఈ కమిటీ తొందరగా పర్యటించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే కార్మికులు ఏమని కోరుకుంటున్నారు? మాకు ముఖ్యంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఈ కమిటీ సత్వర చర్యలు తీసుకొని కార్మికులకి ఏదైతే సత్వర న్యాయం చేయాలో ఆ న్యాయం జరిగేలా కమిటీ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే కమిటీ పర్యటిస్తుంది. ఇప్పటికే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాము, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. అయితే మీరు ప్రభుత్వానికి మీరు బకాయిలు రావాల్సి ఉంది కదా, అవి ఎట్లా కోరుతారు?
సార్ నా పేరు బాలకృష్ణ. సార్ వరకు జీతాలు లేవు సార్. మాకు జీతాలు లేకపోను మా జీవితాలు మొత్తం బయటపడ్డాయి సార్, రోడ్డు మీద పడ్డాయి. అసలు మాకు గేట్ కాడికి రావడం కాదు కదా, మమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా ప్రజానాయకులు వస్తుంటే టీఆర్ఎస్లు బీఆర్ఎస్లు కానీ అలా కలుద్దామంటే రాత్రి 1:30కు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి లోపల వేసారు సార్. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి ఇప్పుడు మెయిన్ లోపల గేట్లకు వచ్చినామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ కాకుండా రేపైనా కంపల్సరీ, ఇవాళ 70 రోజులు 60 రోజులు అవుతుంది కదా, 100 రోజుల లోపల కంపల్సరీ మా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మంచి తెలుస్తుంది. మా కార్మికులు ఆనందంగా ఉంటాం, ప్లస్ రైతులు కూడా ఆనందంగా ఉంటారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, బోధనలో ఉన్న యువత ఉన్నది నిరుద్యోగులు, వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అది కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. ముందుగా అందరికీ కాంగ్రెస్ నాయకులందరికీ థ్యాంక్స్ సార్. కమిటీ కాలయాపన లేకుండా వెంటనే నివేదిక ఇచ్చి ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేసే విధంగా చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో సాంకేతిక ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా ప్రైవేట్ కంపెనీ సుప్రీంకోర్టులో దావా వేసింది. అయితే ప్రస్తుతం ఈ దావా అంశం కాంగ్రెస్ సర్కార్కు పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. నిజాం షుగర్స్ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టగా చెరకు పండించేందుకు ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తే ముందుకొస్తామని రైతులు అంటున్నారు. ప్రైవేటు కంపెనీతో ఉన్న చిక్కుముడులకు ఏ విధంగా పరిష్కారం చూపుతారో ప్రభుత్వానికి ఓ సవాలుగా మారింది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం వద్ద స్పష్టమైన కార్యాచరణ ఏదైనా ఉందా అన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత కనబడటం లేదు. నిజాం డక్కన్ షుగర్స్ యాజమాన్యానికి వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో అప్పులున్నాయని, వీటిని పరిష్కరించాలని 2016లో నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. దీంట్లో ప్రైవేటు యాజమాన్యానికి అనుగుణంగా తీర్పు రావడంతో కేసీఆర్ ప్రభుత్వం స్పందించింది. నిజాం షుగర్స్ భూములు, ఆస్తుల్ని రక్షించాలని ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ కు కేసీఆర్ ప్రభుత్వం వెళ్లింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీల ద్వారా దక్కన్ షుగర్స్ యాజమాన్యం లాభాలను అనుభవించిందని, తెలంగాణలోని విలువైన నిజాం షుగర్స్ భూముల్ని తాను చేసిన అప్పుల కింద అమ్మివేయించేందుకు కుట్ర చేస్తోందని అపిలేట్ ట్రైబ్యునల్లో వాదించింది. దీంతో నిజాం షుగర్స్ లిక్విడేషన్ పై కేసీఆర్ ప్రభుత్వానికి అనుగుణంగా అపిలేట్ ట్రిబ్యునల్లో 2019లో తీర్పు రాగా ప్రైవేటు యాజమాన్యం దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ వివాదం విచారణలో ఉంది. ఇదంతా నిజాం షుగర్స్ పునరుద్ధరణ ప్రక్రియకు సాంకేతిక అడ్డంకిగా మారే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరొందిన నిజాం షుగర్స్ మూతపడి 9 ఏళ్లు కావస్తుంది. 9 ఏళ్ల క్రితం లే ఆఫ్ పేరుతో నిజాం షుగర్ ఫ్యాక్టరీలు బోధన్తో పాటు ముమ్మోజిపల్లి, మెట్టిపల్లికి సంబంధించిన ఫ్యాక్టరీలు మూతపడిన పరిస్థితి నెలకొంది. 1938లో నిజాం సర్కార్ హయాంలో ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఏర్పడిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కెర పరిశ్రమకు పేరుగాంచిన బోధన్ ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ వర్ధిల్లిన పరిస్థితి నెలకొంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరొందింది. ఈ ఫ్యాక్టరీలో డిస్టిలరీ యూనిట్తో పాటు ఇథనాల్, అదేవిధంగా బయోగ్యాస్ వంటి యూనిట్లు కూడా ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. అయితే గత ప్రభుత్వ నిర్లక్ష్యాలు, అధికారుల అలసత్వం కారణంగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిన పరిస్థితి నెలకొంది. అయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్ ఏర్పడిన సర్కారు తిరిగి పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. కమిటీస్ కొద్ది రోజుల క్రితమే కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా సభ్యులుగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డితో పాటు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు, షుగర్ కేన్ కమిషనర్కు సంబంధించిన పరిశ్రమల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు కూడా ఈ కమిటీలో ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ 1938లో ఏర్పడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం లేఅవ్ జరిగిన పరిస్థితి నెలకొంది. అయితే 16,000 ఎకరాలకు సంబంధించిన పంట సాగు చేసే ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం రైతులు కూడా ఇతర పంటల వైపు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 యూనిట్లు ఉన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బోధన్తో పాటు జగిత్యాల జిల్లా ముచ్చంపేట్, మెదక్ జిల్లా ముంబోజిపల్లితో పాటు ఇతర యూనిట్లు కూడా ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి బోధన్, ముచ్చంపేట్, ముంబోజిపల్లికి సంబంధించిన యూనిట్లు 51% ప్రైవేటు, అదేవిధంగా 49% ప్రభుత్వ వాటా కింద భాగస్వామ్యం ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో వేలాది మంది రైతులు వేలాది ఎకరాల్లో పంట సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఫ్యాక్టరీ పరిధిలో కార్మికులు, అదేవిధంగా కార్మికులకు న్యాయం చేయాలా, రైతులు చెరుకు పంట సాగు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా చూడాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 100 రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన హామీని విస్మరించారు.
అయితే మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీల పునః ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జనవరి 12న కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో ఫ్యాక్టరీ కార్మికులు, చెరకు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కో చైర్మన్ గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ కేన్ కమిషనర్ ను నియమించారు. ఇటీవల బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఈ కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ సభ్యులు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పర్యటించి అటు రైతులు, ఇటు కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. మేమందరం కూడా కూర్చొని నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం విషయంలో మనం ఏం చేయాలి, ఏం కసరత్తు చేయాలి, ప్రజల నుంచి వచ్చే ఆలోచన ఏంది, దాన్ని తీసుకునే ప్రయత్నంలో మేము అందరం వచ్చినాం. ఇక్కడ ఆ వచ్చిన క్రమంలో వస్తూ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అనేక సమస్యలను కానీ వారికి ఉన్న అనుభవం రీత్యా ఏ విధంగా చేస్తే బాగుంటుందని 3.5 గంటల పాటు ఇదే చెప్పిండ్రు. ఈ నష్టపరిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది మొత్తం అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా నిర్ణయాల వల్ల ఈరోజు బంద్ అయిన కారణానికి సంబంధించిన అంశం విషయంలో మనం సూచనలు తీసుకొని ముందుకు పోవాలి. కాంగ్రెస్ పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు వచ్చి ఇక్కడ చెప్పిండ్రు, డెఫినెట్లీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తామని సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. ఈరోజు ప్రతి సందర్భంలో మీరు చూస్తూనే ఉంటారు, జీవన్ రెడ్డి గారు అనేక సందర్భంలో ఈ చక్కెర ఫ్యాక్టరీ గురించి చెప్తూ ఒక 15 సార్లు 16 సార్లు నేను స్వయాన చూసిన. ఆఖరికి ఏమన్నాడు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి, ఇక కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇక జీవన్ రెడ్డి గారికి అప్పచెప్తా ఆయన్నే ఓపెన్ చేయమని అన్నాడు. షుగర్ ఫ్యాక్టరీ ప్లస్ ఏదైనా ఇండస్ట్రీస్ ఇవ్వండి, మేము ల్యాండ్స్ ఇస్తాము. ఇప్పుడే చెప్పినట్టు నైజాం 17,000 ఎకర్స్ ఇక్కడ ఉండే మాకు వాటర్ ప్రాబ్లం లేదు. మీ విలేజ్ మీరు ఎక్కడైనా పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రీస్ పెట్టండి, పసుపు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, ఏదన్నా ఫుడ్ గ్రెయిన్స్ ఇండస్ట్రీస్ పెట్టండి. ఎక్కడ కూడా కొన్ని దగ్గర ఇబ్బంది పెడతా ఉంటే మా దగ్గర తరలించండి. దయచేసి జీరో పొల్యూషన్ ఉండద్దు. మా దగ్గర వాటర్ ఉన్నది, పంటలు మీరు ఏ పంట పండిమంటే ఆ పంటలు పండిస్తాం. ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ కూడా మాకు కొద్దిగా మౌలను కూడా దృష్టిలో పెట్టుకోండి నిజామాబాద్ డిస్టిక్ అని చెప్తూ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కాలయాపన చేయకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించేలా కసరత్తు చేస్తే అటు కార్మికులకు, ఇటు కర్షక లోకం సంతోషానికి అవధులు ఉండవు. ఫ్యాక్టరీ ప్రారంభిస్తే తిరిగి ఈ ప్రాంతంలో చెరకు పంట సాగుకు అన్నదాతలు కూడా ముందుకొస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని తెరిచేలా కార్యాచరణ రూపొందించాలి. ఈ క్రమంలో 2వ అడుగు వేయాలి. కార్మిక, కర్షక లోకాన్ని ఆదుకోవాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కమిటీలతో కాలయాపన చేయకుండా వెంటనే ప్రారంభించాలని ఇటు కార్మికులు, అటు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం, కార్మికుల కోసం, సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలా. మరోవైపు మిషనరీ యంత్రాలు సక్రమంగా ఉండే విధంగా చొరవ చూపాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, బోధన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి.